మీడియా మాయలో పడి ఒక పెద్ద తప్పు చేస్తున్నారని బాబు గారు ఆలోచించుకోవాలి. మద్యం తాగుబోతులందరూ కలిసి ఓటేయడం వల్ల మన ప్రభుత్వం గెలిచిందని వాళ్ళు చెప్తుండొచ్చు. వాస్తవంగా ప్రభుత్వ వ్యతిరేకతను క్రియేట్ చేసేటటువంటి విషయంలో సక్సెస్ అయింది మీడియా, ఎస్, నో డౌట్. బట్ తాగుడిని సమర్థిస్తారు ప్రజలందరూ అనుకోవడం భ్రమ. ఇప్పుడు బెల్ట్ షాపులు పెట్టేశారు, ఇవాళ కొత్తగా పర్మిట్ రూమ్స్కి పర్మిషన్ ఇచ్చేశారు. పర్మిట్ రూమ్కి పర్మిషన్ అంటే మన ఇళ్ళ ఏరియాలో ఉన్నటువంటి వైన్ షాపులు ఇదివరకు బాటిల్ పట్టుకుని ఇంటికి పోయి తాగుతాడు, కానీ ఇప్పుడు బాటిల్ పుచ్చుకొని అక్కడే తాగుతాడు. ఆ తాగినటువంటి వాడికి లోపలే స్టఫ్ ఉంటుంది, చికెన్లా, మటన్లా, చేపలా, లేకపోతే బఠానీలా, ఏదో ఒకటి స్టఫ్ ఉంటుంది. అక్కడే తాగి ఆ తర్వాత ఏం చేస్తాడు? డ్యూటీకి పోతాడా? అక్కడే తందనాలు ఆడతాడు. తాగుడు ఎక్కువైందంటే తందనాలు ఆడటం ఎక్కువ అవుతుంది. ఆ ప్రాంతం డిస్టర్బ్ అవుతుంది, ఆ ప్రాంతంలో ఉన్న మహిళలు డిస్టర్బ్ అవుతారు. బార్ల దగ్గర డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే వెళ్తూ ఉంటారంటే అక్కడ కూడా మధ్యతరగతి వెళ్తుంటారు. అక్కడే ఒక ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు ప్రతి ఏరియాకి ఇబ్బంది అవుతుంది. బట్ పర్మిట్ రూములకి పర్మిషన్ ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది జగన్ తీసుకుని ఉంటే కనుక రచ్చ చేసేది మీడియా. బాబు తీసుకున్నారు కాబట్టి లోపల పేజీలో చాలా కామ్గా ఒక వార్త తీసుకుని వచ్చారు. పర్మిట్ రూమ్ అనేటటువంటిది తమని తాము పరీక్షకు పెట్టుకుంటోంది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, అటు జనసేన, బీజేపీ కూడా రేపు పొద్దున్న దీనికి జవాబుదారి. ఇది సక్సెస్ అయితే ఇక భవిష్యత్తులో ప్రతి బెల్ట్ షాపులను కూడా పర్మిట్ రూములుగా మార్చేసినా పర్లేదు. లేదు ఇది ఫెయిల్ అయిందంటే కనుక చాలా ప్రమాదం అవుతుంది.